హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే అమరావతి దగ్గరలో ఇన్వెస్ట్ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటూ అయితే ఇల్లు కట్టుకోవడానికి లేదా ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో హై రేట్స్ పొందాలనుకునే వాళ్ళకి నేనైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గురించి అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ ఏరియా అంతా కోర్ క్యాపిటల్ ఏరియా అండి. ఇది వచ్చి సీడ్ యాక్సిస్ రోడ్ అండి. మనకి ఈ హార్జాంటల్ లైన్స్ వచ్చేసి ఈ సిరీస్ రోడ్స్ అండి, వర్టికల్ లైన్స్ వచ్చి ఎన్ సిరీస్ రోడ్స్. ఈ రాయపూడి ఉద్దలరాయపాలెం దగ్గర ఏంటంటే మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, క్వాంటమ్ వ్యాలీ, ఐపీ ఎన్ఐటి టవర్స్ ఇవన్నీ ప్రోగ్రెస్గా వర్క్ జరుగుతున్న ఏరియా అండి. ఈ రోడ్స్ అన్నిటికి ఆల్రెడీ వర్క్స్ అయితే అలాట్ చేశారండి. ప్రోగ్రెస్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మనకి ఇక్కడ N13 రోడ్ ఉంది కదండి. N13 రోడ్కి వచ్చేసి మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ఈ రాయపూడి దగ్గర నుంచి ఇక్కడ ఇబ్రహీంపట్నం ముందు కీలేస్పురానికి కేతనకొండ మధ్యలో మూలపాటు దగ్గరికి అయితే ఈ ఐకానిక్ బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ పింక్ కలర్ లైన్ వచ్చేసి వెస్ట్ బైపాస్ అండి. గన్నవరం పెదవట్పల్లి దగ్గర నుంచి నున్న అంబాపురం కనెక్ట్ చేస్తూ సూరాపల్లి వెంకటాపాలెం మీదుగా మనకి కాజా టోల్ ప్లాజా దగ్గర ఉన్న ఐలాండ్ దగ్గరికి అయితే ఇది కనెక్ట్ అవుతుందండి. ఆల్రెడీ మనకి వెస్ట్ బైపాస్ వచ్చింది. అందులో భాగంగా మనకి ఈ ఇన్నర్ రింగ్ రోడ్లో భాగంగా మనకు వచ్చేసి ఇక్కడ దాములూరు వైకుంఠపురం దగ్గర ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. అవుటర్ రింగ్ రోడ్లో భాగంగా మోగులూరు దగ్గర ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఈ ఎల్లో కలర్ లైన్ వచ్చేసి రైల్వే ట్రాక్ అండి. ఏరుపాలెం టు నంబూరు రైల్వే లైన్ అయితే శాంక్షన్ అయింది కదండి. ఆ రైల్వే లైన్ కాను మనకి పల్లెటూరులో పెద్ద రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నారండి. ఈ రైల్వే స్టేషన్తో పాటు మనకి ఇక్కడ లాజిస్టిక్ హబ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తారండి. ఈ లాజిస్టిక్ హబ్ ఏంటంటే మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అన్ని ఏరియాలను కనెక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి మచిలీపట్నం పోర్ట్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి మచిలీపట్నం పోర్ట్ మనకి యూజ్ఫుల్ అవుతుంది కాబట్టి ఈ లాజిస్టిక్ హబ్ అనేది మనకి దీన్ని డెవలప్ చేస్తున్నారండి. ఆల్రెడీ మచిలీపట్నం పోర్ట్కి అయితే 40% వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. ఇక్కడ మన ఇబ్రహీంపట్నం సెంటర్గా చేసుకుంటే ఈ రైట్ సైడ్ ఎన్ఎస్ విజయవాడ రోడ్ అండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి విజయవాడ హైదరాబాద్ హైవే. ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి కృష్ణా రివర్ అండి. ఇది వచ్చేసి మనకి రాయపూడి కోర్ క్యాపిటల్ ఏరియా అండి. ఇక్కడ మనకి ఏపీ సెక్రటరీ, ఏపీ ఎన్ఐటి టవర్స్, క్వాంటమ్ వ్యాలీ ఇవన్నీ ప్రోగ్రెసివ్గా వర్క్స్ జరుగుతున్నాయండి. యాక్చువల్గా ఇబ్రహీంపట్నం దగ్గర రావాల్సిన ఐకానిక్ బ్రిడ్జ్ అయితే ఇప్పుడు మనకైతే మూలపాటు దగ్గర అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఈ బ్రిడ్జ్ కనెక్ట్ కేవలం మనం 5.2 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ హైవే ఉందండి. యాక్చువల్గా ఈ హైదరాబాద్ హైవే కూడా 6 లైన్స్ ఎక్స్పాండ్ చేయబోతున్నారండి. ఇది వచ్చేసి మూలపాడు ఊళ్ళోకి వెళ్ళే రోడ్ అండి. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ అండి. ఈ బటర్ఫ్లై పార్క్ వచ్చేసి 2000 ఏకర్స్ వరకు డెవలప్ చేసే అవకాశం ఉన్న జోన్ అండి ఇది. క్రికెట్ స్టేడియం కి ముందే, ఈ క్రికెట్ స్టేడియం కి వెళ్లే ముందు మనకి రైట్ సైడ్ లో రోడ్ ఉందండి. ఇక్కడే మనకి భువనేశ్వర్ ప్రాజెక్ట్స్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉందండి. ఇక్కడ ఇది వచ్చేసి స్ట్రాటజిక్ గా 7 కిలోమీటర్స్ ఇబ్రహీంపట్నం నుండి అండ్ 1.5 కిలోమీటర్స్ హైవే నుంచి టోటల్ గా 7 కిలోమీటర్స్ లో మన కోర్ క్యాప్ లో ఉండే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి ఇది. ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఫుల్ గా డిస్కస్ చేస్తే ఐకానిక్ బ్రిడ్జ్ అండి. ఇది అన్నర్ రింగ్ రోడ్ అండి. ఇది వచ్చి మూలపాడు ఊళ్ళోకి వెళ్ళే రోడ్ అండి. ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉందండి, బటర్ఫ్లై పార్క్. ఈ క్రికెట్ స్టేడియం కి వెళ్లే ముందే మనకి రోడ్లోకి వెళ్లే ముందే మనకి ఈ రైట్ సైడ్ లో మన ప్రాజెక్ట్ ఉంది, భువనేశ్వర్ ప్రాజెక్ట్స్ అండి. ఈ సరౌండింగ్స్ లో ఏంటంటే స్కూల్స్, కాలేజ్ ఎక్కువ ఉన్న జోన్ అండి ఇది. శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్, ఆర్కే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంవిఆర్ కాలేజ్, నిమ్రా అండ్ నోవా కాలేజ్, స్కూల్స్, కాలేజ్ ఎక్కువ ఉన్న జోన్ అండి ఇది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇబ్రహీంపట్నం నుంచి 7 కిలోమీటర్స్ రేంజ్ లో ఉందండి. ఇది వచ్చేసి మనకి ప్రాజెక్ట్ హైవేకి అయితే 1.5 కిలోమీటర్స్. ఈ హైవే నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ రాయపూడి కనెక్ట్ అవుతాయి 5.2 కిలోమీటర్స్. టోటల్ గా 7 కిలోమీటర్స్ మన కోర్ క్యాప్ లో ఉంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి ఇది. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి గోల్డెన్ మెడోస్ అండి. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ అయితే వచ్చేసిందండి. ఏపీసీఆర్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఇది భువనేశ్వర్ ప్రాజెక్ట్ ఫర్ గోల్డెన్ మెడోస్. ఇది 2 ఫేసెస్ గా లాంచ్ అయిందండి. ఫేజ్ 1 లో ఎల్పీ నెంబర్ వచ్చేసి బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయండి. భువనేశ్వర్ ప్రాజెక్ట్స్ వారి గోల్డెన్ మెడోస్ ఒక ప్రెస్టీజ్ ప్రాజెక్ట్. ఇందులో వచ్చేసి డెవలప్మెంట్ ఏంటంటే ఇందులో వచ్చేసి 40 ఫీట్ సిమెంట్ రోడ్లు అండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కాంపౌండ్ వాల్ అండ్ సోలార్ ఫెన్సింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, 24 hours వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ, సెక్యూరిటీ సిస్టమ్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, సీసీటీవీ సర్వేలెన్స్, ఫంక్షన్ హాల్, పార్క్ అండ్ వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, యోగా ఏరియా ఒకటి కొత్తగా డెవలప్ చేయబోతున్నారండి. సూపర్ మార్కెట్, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్,
జిమ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, ఫ్లవర్ గార్డెన్, తక్షణ నిర్మాణానికి అనుకూలం, 100% వాస్తు అండి, 100% వాస్తు, క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ అండి. ఎందుకంటే ఇది ఏపీ సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఫేజ్ 1 అండి. ఫేజ్ 1 ఆల్రెడీ ఎల్పీ నెంబర్ వచ్చేసిందండి. ఫేజ్ 2 కూడా అప్రూవల్ రాబోతుంది. కోర్ క్యాపిటల్ కి చాలా దగ్గర ఉంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి 2 నుంచి 3 సంవత్సరాలు బాగా పెరిగే అవకాశం ఉన్న జోన్ అండి ఇది. ఈ కోర్ క్యాపిటల్ చాలా దగ్గర అండి. ఇన్నర్ రింగ్ రోడ్ కి ఇన్సైడ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే క్రికెట్ స్టేడియం ఇంటర్నేషనల్ గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రోడ్ లో త్వరలో క్రికెట్ అకాడమీస్ కూడా ఇక్కడ రాబోతున్నాయండి. మోల్ఫర్డ్ బటర్ఫ్లై పార్క్ కూడా ఇక్కడే. అండ్ ఈ రోడ్ కూడా ఎక్స్పాన్షన్ లో ఉందండి. గవర్నమెంట్ ఎక్స్పాన్షన్ అయిపోతుంది. మనం ఎటు చూసినా కూడా స్ట్రాటజిక్ గా మనం ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ పొందాలనుకుంటే తక్కువ బడ్జెట్ లో, అది ఇక్కడ కూడా ఎక్కువ పెట్టి ఏదో 25,000 గజం 30,000 పెట్టి కొనాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ప్రైస్ వచ్చేసి ఈస్ట్ వచ్చి 17,000, వెస్ట్ వచ్చి 16,000, నార్త్ ఈస్ట్ వచ్చి 18,000, అదర్ కార్నర్స్ వచ్చేసి 17,500 అండి. ఇదంతా ఫేజ్ 1 అండి. ఫేజ్ 1 ఆల్రెడీ బుకింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. ఆల్మోస్ట్ బుకింగ్స్ అన్ని ఫేజ్ 1 లో ఆల్మోస్ట్ బుకింగ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. ఇది వచ్చేసి ఫేజ్ 2 అండి. ఫేజ్ 2 లో వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్స్, నార్త్ వెస్ట్ కార్నర్స్, ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయండి. ఈ యొక్క మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే ఇందులో ఫ్లాట్ బుక్ చేసుకుని హై రిటర్న్స్ పొందాలనుకునే వాళ్ళు 9515655456 నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఈ సరౌండింగ్స్ లో ఉన్న డెవలప్మెంట్స్ చూద్దాం.